అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ మిగతా నాయకులందరినీ అసమర్థులుగా చూపించే ప్రయత్నం చేసే ట్రంప్ తాజాగా నరేంద్ర మోడీ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. అపాచీ హెలికాప్టర్ల డెలివరీ గురించి భారత ప్రధాని మోడీ తనను నేరుగా సంప్రదించారని, ఆ సమయంలో తన సర్ ప్లీజ్ మిమ్మల్ని కలవచ్చా అంటూ సంబోధించారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అపాచీ హెలికాప్టర్ల గురించి 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని మోడీ చెప్పగా తాను ఆ పరిస్థితిని మారుస్తానని చెప్పినట్టు చెప్పారు. అమెరికా ప్రతినిధి సభలోని రిపబ్లికన్ పార్టీ సభ్యులు వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు. యథావిధిగా మోడీతో తనకు మంచి సంబంధాలు ఉన్న మాటను ట్రంప్ మరోసారి చెప్పారు. కాకపోతే భారత్పై తాను విధించిన సుంకాల కారణంగా మోడీ తనతో సంతోషంగా లేరన్నారు. కాబట్టి భారత్ 68 అపాచీ హెలికాప్టర్లు ఆర్డర్ చేసిందంటూ ట్రంప్ అబద్ధం చెప్పారు. ఇండియా ఆర్డర్ చేసింది 28 హెలికాప్టర్లే. వాటిలో 22 వాయుసేన కోసం, కాగా 6 హెలికాప్టర్లు ఆర్మీ కోసం. ఇప్పటికీ ఆ 28 హెలికాప్టర్లు వచ్చాయి. మరో 6 హెలికాప్టర్ల కోసం ఆర్డర్ ఇచ్చే ఆలోచన మాత్రమే ప్రస్తుతానికి ఉంది. మరోవైపు అమెరికా విధించిన అధిక టారిఫ్లతో భారత్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను పూర్తిగా తగ్గించిందని ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో అమెరికా ఒత్తిళ్లకు ప్రధాని మోడీ లొంగిపోతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. 1971 నాటి భారత్ పాక్ యుద్ధ సమయంలో నాటి ప్రధాని ఇందిరా అమెరికా ఒత్తిళ్లకు చెల్లించకుండా నిలిచిన తీరుని గుర్తు చేశారు. ఈ పిచ్చిముండా కొడుకు తెలియంది ఏందయ్యా అంటే, ఆ రోజున 90,000 మంది సైనికులు అమెరికా చెప్తేనే వదిలేశారు. మన 3,000 మంది సైనికులు పాకిస్తాన్ దగ్గర ఉంటే వాళ్ళని తీసుకురాకుండా. ఇంకొకటి, ఆ రోజున బంగ్లాదేశ్ని వాళ్ళ అమ్మ తీసుకొస్తే ఇప్పుడు ఆ బంగ్లాదేశ్ ఎట్లాంటి దరిద్రమైందో చూసాం కదా. ఈ ప్రధానికి దాన్ని ఉదాహరణగా చూపెడతారు. ఇంకొకటి, ఇప్పుడు రష్యా దగ్గర నుండి ఆయిల్ని కొండను తగ్గించారని చెప్పి ట్రంప్ చెప్తుంటే రష్యా దగ్గర నుండి అత్యధిక ఆయిల్ కొనదని యూరోపియన్ నిన్న నివేదిక ఇచ్చింది. ఎవడో పరాయి దేశమోడు చెప్పేటటువంటి భారతదేశం మీద పడేడ్చి ఎదవలు చెప్పే మాటల్ని నమ్మే రాహుల్ గాంధీ లాంటి వెదవన్నంత వరకు భారతదేశానికి పెద్ద తలనొప్పి అనమాట.